హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అదిమా క్రియేషన్స్. ఈరోజు మష్రూమ్ శాండ్విచ్ ఎలా చేయాలో చూద్దాం. దీన్ని ప్రిపేర్ చేయడానికి ఫస్ట్ ఒక ప్యాన్లో బటర్ని యాడ్ చేసి అది మెల్ట్ అయ్యాక సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలు వేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. అవి కొంచెం ఫ్రై అయ్యాక క్యాప్సికమ్ ముక్కలు వేసి మిక్స్ చేసుకోవాలి. ఆ తర్వాత సన్నగా కట్ చేసిన మష్రూమ్ పీసెస్ని వేసి అన్నింటినీ ఫ్రై చేసుకోవాలి. ఇవి లైట్గా ఫ్రై అయ్యాక టమాటా ముక్కలు వేసి మిక్స్ చేసి టేస్ట్కి సరిపడా సాల్ట్, తగినంత కారం, ధనియాల పొడి, పసుపు వేసి మిక్స్ చేసుకోవాలి. వెజిటేబుల్స్ అన్నీ మెత్తబడే వరకు ఫ్రై చేయాలి. వెజిటేబుల్స్ కుక్ అయ్యాక అర నిమ్మదబ్బను పిండుకొని కొంచెం కొత్తిమీర వేసి మిక్స్ చేసుకుంటే శాండ్విచ్ స్టఫ్ రెడీ. ఇప్పుడు శాండ్విచ్ చేయడానికి స్టవ్ మీద మీడియం టు లో ఫ్లేమ్లో ప్యాన్ని హీట్ చేసి బ్రెడ్ స్లైసెస్ని 2 సైడ్స్ రోస్ట్ చేసుకోవాలి. రోస్ట్ చేసిన స్లైసెస్ని ప్లేట్లోకి తీసుకుని ఒక్కొక్క బ్రెడ్ స్లైస్కి ఒకవైపు క్రీమ్ చీజ్ని అప్లై చేయాలి. ఒక బ్రెడ్ స్లైస్ మీద వెజిటేబుల్ కర్రీని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇంకో బ్రెడ్ స్లైస్ని కర్రీ పెట్టిన స్లైస్ మీద వీడియోలో చూపించినట్లు అరేంజ్ చేసి ట్రయాంగిల్ షేప్లో కట్ చేసుకుంటే మష్రూమ్ శాండ్విచ్ రెడీ. చూసారు కదండి, హెల్దీ అండ్ ఈజీ శాండ్విచ్ రెసిపీ. ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అదిమా క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.